పెట్రోల్ డీజిల్ గ్యాస్ దానికి సంబంధించి తాజా పరిస్థితి మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల గల్ఫ్ నుండి వచ్చే ఆయిల్ దారిలో ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ కంట్రోల్ చేస్తూ ఉండటం వల్ల భారత్ రావాల్సిన సుమారు 28 నౌకలు అంటే ఆయిల్, ఎల్పీజీ, మరికొన్ని కంటైనర్ షిప్స్ చిక్కుపోయాయి. అయితే భారత్ చేస్తున్న దౌత్య ప్రయత్నాల వల్ల కొన్ని నౌకలు హార్ముజ్ జలసంధి దాటి భారత్ వస్తూ ఉండగా కొన్ని భారత్ పోర్ట్స్ చేరిపోయింది. ఇటీవల 3 భారతీయ నౌకలు ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్ హార్ముజ్ దాటి భారత్ పోర్టులు చేరాయి. అవి ఒకటి జగ్లడికి ముంద్రాలో డాక్ అయింది. 2 ఇండియన్ ఫ్లాగ్డ్ ఎల్పీజీ ట్యాంకర్స్ శివాలిక్, నందాదేవి మార్చి 16, 17 హార్ముజ్ దాటి భారత్ చేరాయి. మరో 2 ఎల్పీజీ ట్యాంకర్లు అయిన పైన్ గ్యాస్ మరియు జగ్వసంత్ ఇప్పుడు హార్ముజ్ జలసంధి దాటి భారత్ వైపు వస్తున్నాయి. వీటిలో సుమారు 92,600 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇవి మార్చి 26, 28 మధ్య భారత్ పోర్టులకు చేరొచ్చు. ఇండియన్ నేవీ యుద్ధ నౌకలు పంపి వీటిని ఎస్కార్ట్ చేస్తుంది. ఇంకా చిక్కుకున్న నౌకలు ప్రస్తుతం 22 భారత నౌకలు 611 మంది సిబ్బందితో హార్ముజ్ పశ్చిమాన అంటే పర్షియన్ గల్ఫ్లో నిలకడగా ఉన్నాయి. వీటిలో క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ లోడ్ ఉన్నాయి. సుమారు 1.7 మిలియన్ టన్నులు ఎల్పీజీఆర్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. 2014 వరకు మన దేశ క్రూడ్ అవసరాలు 80% గల్ఫ్ మీద ఆధారపడేవాళ్ళం. ప్రపంచంలో తరచుగా ఏదో ప్రాంతంలో ఉద్రిక్తలు తలెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ప్రాంతం మీద క్రూడ్ దిగుమతులకు ఆధారపడితే భారీగా క్రూడ్ దిగుమతి చేసుకుంటే కానీ రోజు గడవని భారత్ గడ్డు పరిస్థితి వచ్చే అవకాశం ఉందని మోడీ ప్రభుత్వం వచ్చాక క్రూడ్ 40 దేశాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఆ సమయంలోనే ఉక్రెయిన్ యుద్ధం రావడం, రష్యా తన అవసరాల కోసం అంటే నిధుల కోసం భారత్కి డిస్కౌంట్పై ఆయిల్ ఇవ్వడంతో మనం రష్యా నుండి కూడా కొనుగోలు పెంచాం. ప్రస్తుతం గల్ఫ్లో సంక్షోభం కారణంగా రష్యా నుండి ఆయిల్, అమెరికా నుండి ఎల్పీజీ దిగుమతి చేసుకునేందుకు భారత ఆయిల్ కంపెనీలు పలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే రష్యా నుండి రోజువారీ క్రూడ్ దిగుమతులు భారీగా పెరిగినాయి. ఫిబ్రవరిలో రోజుకి 1.05 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ దిగుమతి చేసుకుంటే అది ఇప్పుడు 1.8 మిలియన్ బ్యారెల్స్ వరకు చేరింది. అలాగే అమెరికా మరియు నైజీరియా, అంగోలా, బ్రెజిల్ మరియు ఈజిప్ట్ నుండి కూడా క్రూడ్ ఆయిల్ దిగుమతులు పెంచుతున్నారు. ఇక ఎల్పీజీ కూడా గల్ఫ్ మార్గంలో రావడానికి ఇబ్బందులు ఏర్పడటంతో అమెరికా, రష్యా, కెనడా, నార్వే, అర్జెంటీనా వంటి దేశాలతో ఎల్పీజీ దిగుమతి ఒప్పందాలు కుదుర్చుకుంది భారత్. అమెరికా నుండి 2 ఎల్పీజీ షిప్స్ ఇప్పటికే రాగా ఇంకో 13 ఎల్పీజీ ట్యాంకర్లు ఏప్రిల్ మొదటి వారంలో వస్తాయని అంచనా. అలాగే రష్యా నుండి కూడా దూరం వల్ల ఏప్రిల్ 2వ వారం నుండి ఎల్పీజీ దిగుమతులు జరుగుతాయి. కొత్తగా అర్జెంటీనా నుండి 50,000 టన్నుల ఎల్పీజీ వస్తుంది. ఎల్పీజీ నింపుకోవడానికి మరొక ఖాళీ ట్యాంకర్ అర్జెంటీనా వెళ్ళింది. ప్రస్తుతానికి బహుశా ఒక నెల రోజుల వరకు పెట్రోల్, డీజిల్ కొరత ఉండబోతుంది. అలాగే మనకు ఏప్రిల్ మొదటి వారం నుండి ఎల్పీజీ సప్లై కూడా పెరగచ్చు.